స్పినాచ్ రైస్ రెసిపీ తెలుసుకుందాం. పాలక్ని మన డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని నుంచి మనకు చాలా న్యూట్రిషన్ లభిస్తుంది. వైటమిన్ ఏ, కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ ఇలా చాలా మినరల్స్, వైటమిన్స్ దీని నుంచి మనకు వస్తాయన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీ ఎలాగో చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇప్పుడు ఒక బ్లెండర్ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వేయించి పెట్టుకున్న పీనట్స్, 3 ఇంచెస్ అల్లం, ఒక 6 పచ్చిమిరపకాయలు, మీరు 8 దాకా వేసుకోవచ్చు, కొద్దిగా చింతపండు, వేయించి పెట్టుకున్న నువ్వులు 4 టీ స్పూన్స్ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని వేడి చేయాలి. వేడి చేస్తున్నప్పుడు ఆకు అంతా కరిగిపోయినట్టుగా అయ్యి మొత్తం దగ్గరికి అయిపోతుంది కదా, అంతవరకు మొత్తం ఆకంతా విల్ట్ అయినట్టుగా అయ్యేదాకా ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కుక్ అవ్వకుండా మనం కావాలంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఐస్ వాటర్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే వెంటనే మనం ఇలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్లో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆలూని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్యాన్ తీసుకుని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక స్పూన్ జీరా, కొద్దిగా కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ పీస్ అండ్ 1/4 కప్ కార్న్ కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్స్ పేస్ట్ అండ్ పాలకూర పేస్ట్ కూడా వేయాలి. దానిలోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ షుగర్ కూడా వేయాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిపి 1/4 కప్ వాటర్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి 3 to 4 మినిట్స్ ఉడికించాలి. పాలకూరని ఎక్కువ కుక్ చేయకూడదండి, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో 3-4 మినిట్స్ కంటే ఎక్కువగా కుక్ చేయొద్దు. 4 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు వేద్దాం. ఒక్కసారి కలిపి ఒక 4 కప్స్ దాకా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేద్దాం. లేదంటే మీకు ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది అంటే అలా కూడా మీరు వాడుకోవచ్చు. ఈ పేస్ట్కి సరిపడా అన్నం వేసుకొని మిక్స్ చేసి చూడండి. మళ్ళీ అన్నం ఏమన్నా ఇంకా పడుతుంది అనిపిస్తే ఇంకొక కప్ దాకా యాడ్ చేసి మంచిగా కలిపి 2 మినిట్స్ కుక్ చేయండి. అంతే అండి, స్పినాచ్ రైస్ రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేయడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈరోజు కాన్సెప్ట్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరే ఇష్టపడటం, ప్రేమించటం. సెల్ఫ్ లవ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు సెల్ఫ్ లవ్ అనేది స్త్రీకి ఎందుకు అవసరం, ఎందుకు ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుందాం. ప్రేమ, దయ, కరుణ, స్నేహం ఇవన్నీ పంచగలిగే ఏకైక శక్తి స్త్రీ మాత్రమే. మనం ఎప్పుడు మన పిల్లల గురించి, హస్బెండ్ గురించో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాము. మన గురించి ఎవ్వరూ ఆలోచించరు. చివరికి మన గురించి మనం కూడా ఆలోచించాం. అందుకే ఈ సెల్ఫ్ లవ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన గురించి మనము ఆలోచించుకోవాలి. మన ఇన్నర్ను ఒకసారి గమనించుకోవాలి. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మనల్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాము, మనకు మనమే వాల్యూ ఇచ్చుకోవట్లేదు అనేది తెలుస్తుంది. అందుకే అంటారు ఫస్ట్ ఫిల్ యువర్ కప్ అని. మన కప్పు ఫుల్గా ఉంటేనే కదా మనం ఎదుటి వాళ్ళకు 100% ఇవ్వగలిగేది. మనం చాలా వరకు ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం. రెడీ అయ్యామనుకోండి, మంచి చీర కట్టుకుని భర్తనో
పక్కనున్న వాళ్ళని అడుగుతాం బాగుందా అని. వాళ్ళు అప్రిషియేట్ చేయకపోతే బాధపడతాం. ఎవరి కోసమో బతికేస్తాం. అలా కాకుండా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని, మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోకుండా, మనకి మనమే వాల్యూ ఇచ్చుకొని రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే సెల్ఫ్ లవ్ అంటే. ఇంకా మనల్ని మనమే ప్రేమించుకోవడం అనేది కాదు, మనల్లో ఉన్న బాడీ పార్ట్స్ని కూడా, ప్రతి పార్ట్ని మనం ప్రేమించగలగాలి. ఇంకా చెప్పాలంటే మనలో ఉన్న ప్రతి సెల్ని, ప్రతి కణాన్ని కూడా మనం ప్రేమించగలగాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఏది ఇష్టమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈవెన్ చిన్న చిన్నవైనా సరే, మీకు ఏ కూర ఇష్టమో చేసుకొని ఇష్టంగా తినండి. మీకు ఏ హాబీ ఇష్టం, ఏదైనా కుకింగ్ అయినా, పెయింటింగ్, మ్యూజిక్, గేమ్స్, యోగా, డ్యాన్స్, ఎనీథింగ్, ఏది ఇష్టమైనా కొద్దిసేపైనా రోజులో మనస్ఫూర్తిగా దాన్ని చేయండి. పూర్తిగా ఎంజాయ్ చేయండి. మీలో మీ డిఫరెన్స్ని మీరే చూడగలుగుతారు. డ్రెస్అప్ అవుతారా? అవ్వండి. మీకోసమే అవ్వండి, వేరే వాళ్ళ కోసం కాదు. మీకు మీరే గెస్ట్ అవ్వండి. మీకు మీరే ఫ్లవర్స్ కొనుక్కోండి. మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే చాలా బాగున్నానని చెప్పుకోండి. మనకు మనమే మర్యాద ఇచ్చుకోకపోతే వేరే వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు మనం చేసిన పనికి మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోగలుగుతాం, మోటివేట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఒక స్త్రీ తనను తాను ఇష్టపడటం వల్ల ఇతరులను ఇష్టపడగలుగుతుంది, తనలో తాను ఉండగలుగుతుంది. మనల్ని మనమే కాకుండా మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి కావలసిన అద్భుతమైన సరైన అవగాహన, అందరినీ కలుపుకొని పోగలగటం, ఇవే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మనకు నచ్చిన పని మనం చేద్దాం. రోజులో కొంచెం సేపు మీతో మీరు గడపండి. ఇలాంటి వ్యక్తులను మన పురాణాల్లో చూసుకుంటే ద్రౌపదిని చూడవచ్చు. ఆమె ఎంతో చాకచక్యంగా 5 మంది భర్తలతో తన వాల్యూ ఎక్కడా తగ్గకుండా ఎంతో చక్కగా, నేర్పుగా తన భర్తలకు కూడా సరైన సలహాలు ఇచ్చి నడిపించడమే కాకుండా అందరిలోనూ తన ఔన్నత్యాన్ని చాటుకోగలిగింది. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని ప్రేమిస్తామో, మనల్ని మనం ప్రేమించుకుంటామో, అప్పుడు ఎదుటివారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది తగ్గిపోతుంది. దాంతో ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండగలిగి ఆ ఎనర్జీస్తో మన ఆధ్యాత్మిక ఎదుగుదల మీద, మన ఆత్మ ప్రగతి మీద ఫోకస్ చేయగలుగుతాం. మనల్ని మనం అప్రూవ్ చేసుకోగలిగినప్పుడు, అంగీకరించగలిగినప్పుడు, మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు మన లైఫ్ అంతా పాజిటివ్ వేలో చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తారుగా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.